హాయ్ నేను సతీష్. ఈ వారం డబుల్ ఎలిమినేషనే కానీ ఒక్కరే అవుట్ అవ్వబోతున్నారు. చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి. మొత్తం గేమ్ అంతా ఆ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ చుట్టూ తిరగబోతుంది. హైలైట్ ట్విస్ట్స్ అయితే ఈ సీజన్లోనే ఇంతవరకు మనం చూడని అన్ని హైలైట్స్ కూడా ఈ వీక్ 11వ వారం ఎలిమినేషన్లో చూడబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఓటింగ్ పర్సంటేజ్ల ప్రకారం చెప్పేసి నెక్స్ట్ మొత్తంగా ఇది ఎలిమినేషన్ ఎందుకు ఎట్లా ట్విస్టులు ఎలాంటి ఫ్యూజులు ఎగిరిపోయే షాకింగ్ ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయి కూడా అనలైజ్ చేసుకుందాం, అవి చూద్దాం. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇవాళ కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పటికే హౌస్లో వాళ్ళ లైఫ్లో ఫస్ట్ లవ్ స్టోరీలు ఏవైతే ఉన్నాయో అది సక్సెస్ ఫెయిల్, హ్యాపీగా సక్సెస్ఫుల్గా లవ్ స్టోరీగా అయిందా లేకపోతే సాడ్నెస్ వచ్చిందా ఏంటనేది దానికి సంబంధించి కూడా అందరూ కొందరు చెప్పలేమని సార్ లేదా అందరూ చెప్పాల్సిందని చెప్పడంతో ఆ టాస్క్ అయితే నడిచింది, అది చూడబోతున్నాం. సరే, ఇక మీరు అందరూ ఏగర్లు వెయిట్ చేస్తున్నది ఎవరు ఎలిమినేట్ అవుతారు అదే కదా. సరే, ముందుగా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే గౌతమ్ కృష్ణ ఈ వారం ఎక్కడ 27 నుంచి స్టార్ట్ అయ్యి అలా కొన్ని సైట్స్లో కొన్ని పోల్స్లో కూడా ఇంకా ఎక్కువగా వచ్చిన 27 తక్కువ అయితే రాలా, ఇంకా 33, 34 వరకు ఒక దశలో కనబడింది. కానీ యావరేజ్గా చూసుకుంటే 27కి 32 మధ్యలో ఫైనల్గా ఫినిషింగ్ టచ్ వచ్చేసరికి 32 దగ్గర ఆగింది. ఏ పొజిషన్లో ఇతను హౌస్లో సేవ్ చేస్తారో, ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా అని పక్కన పెడితే ఖచ్చితంగా సేవ్ 100% సేవ్, నో డౌట్. ఎందుకంటే 4 వారాల నుంచి 7వ వారం తర్వాత నుంచి ఒక లెక్క, అంతకుముందు ఒక లెక్క అనేది రిలీజ్ అయ్యే ఆట మార్చుకున్నాడు. ఖచ్చితంగా ఒక ఫైర్తో ఒక స్వాగ్తో వెళ్ళడం వల్ల ఆడియన్స్కి అయితే కనెక్ట్ అయ్యాడు, నో డౌట్, పక్కా ఫిక్స్ సేవ్. ఇక తర్వాత టేస్టీ తేజ కూడా 100% సేఫే. ఎందుకంటే వాస్తవానికి ఇతనికి ఎప్పుడు చూస్తే ఒక 6-7%తో గతంలో నామినేషన్లో అయ్యేటప్పుడు పృథ్వీతో పోటీ పడ్డాడు ఎలిమినేషన్ కోసం, ఒక 6-7% అనే మాదిరిగా. అట్లాగే ఆయన కూడా కావాలని అమ్మో నేను అవుట్ అవ్వకుండా ఉండాలంటే ఈ పృథ్వీ లాంటి వాళ్ళు బయట నుంచి చూసి వచ్చాను కనుక 5 వారాల వైల్డ్ కార్డ్ ఆడి చూసి వచ్చే కనుక ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటాడు. ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ పడింది, వాళ్ళు ఇస్తున్న కంటెంట్ ఏంటి, ఆడియన్స్కి ఎమోషనల్గా సెంటిమెంట్ పరంగా ఎవరు కనెక్ట్ అవుతారు, ఎవరు కనెక్ట్ కారు, ఇవన్నీ లెక్కలేసుకుని వచ్చేవాడు, అట్లా ఆడేవాడు. కానీ అలాంటి కన్నింగ్ స్ట్రాటజీలు కూడా ఉండే బయట ఎవరు వీకు. అలాగే ఇప్పుడు ఇంకా నామినేషన్స్ ఒక 5 అయ్యాయి, ఎవరెవరిని చేశారు, 2 ఓట్లు ఎవరికి పడింది, ఇంకా ఎవరు నామినేషన్లోకి రాలేదు, ఒకవేళ సింగిల్ నామినేషన్ చేయాలనేటప్పుడు కూడా ఇంకా మిగిలింది ఎవరు, వాళ్ళు వస్తే మనం ఎట్లా సేవ్ అవ్వచ్చు, ఇట్లాంటి లాజిక్లతో, మ్యాజిక్లతో, జిమ్మిక్లతో, స్ట్రాటజీలతో, కన్నింగ్ స్ట్రాటజీలతో ఆడేవాడు. అందువల్ల ఒక 6-7% మించి వచ్చేది కదా. కానీ ఇప్పుడు ఏంటి, ఆయనకి నేను ఈ వారం లాస్ట్ వీక్ ఆయనకి అయ్యో టేస్టీ తేజను చూస్తే బాధ అనిపించింది అంటే క్లియర్గా చెప్పి ఆ రోజే 100% కూడా టేస్టీ తేజ మదర్ వస్తారు టీఆర్పీ గేమ్ కోసం. ఇవన్నీ పైగా ఆయనకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఆ వీక్ కొద్దిగా వెయిట్ తగ్గుతున్నా సరే అనేటప్పుడు నాగార్జున షర్ట కోసం కొద్దిగా డైట్ చేస్తానని చెప్పడం కూడా సెంటిమెంట్గా కలిసి వచ్చింది. ఆ పర్సనాలిటీకి అసలే భోజన ప్రియుడు, ఎదురుగా ఫుడ్ కనబడిస్తే ఆగలేడు, ఆపుకోలేడు, అట్లాంటి ఆయనకి అదొకటి సెంటిమెంట్ పరంగా. అట్లాగే చీఫ్ కంటెంటర్కి అవ్వకపోవడం వల్ల కూడా వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పి నిన్నటికి లాస్ట్కి ఆ ఎపిసోడ్కి లాస్ట్ మిడ్ నైట్ ఓటింగ్కి ఫినిష్ అయ్యే ముందు కూడా ఎపిసోడ్ చూస్తే, లైవ్ చూస్తే అది కూడా ఎందుకంటే ఆ ముడులు విప్పే టాస్క్లో చీఫ్ కంటెంటర్కి అర్హత లేదని చెప్పబట్టి లేకపోతే నాకు అలవాటు ఉంది అట్లా ముడులు వేయడం చెప్పడం, నేను కూడా ఆడగలను కూడా చెప్పాడు, కొద్దిగా బాధపడ్డాడు. సో అంటే ఈ లాస్ట్ వీక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆయనకి సింపతి వర్కౌట్ అయ్యే మాదిరిగా వచ్చింది. అలాగే ఎగ్ టాస్క్ పరంగా కూడా ఇవన్నీ కలిపి చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మదర్కు ఫ్యామిలీ వీక్ లేదని చెప్పడంతో ఇవన్నీ కలిసి వచ్చినాయి. అందువల్ల ఎంత ఓటింగ్ వచ్చింది, ఫైనల్గా ఒక 18-19 వరకు ఫినిషింగ్ టచ్ అయితే 19 వరకు వచ్చింది. క్లియర్గా చెప్పింది ఏమంటే టేస్టీ తేజకి ఎలివేషన్ ఇవ్వడం కోసమే, సెంటిమెంట్ డ్రామా కోసమే. ఏమైతే మామూలుగా ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కువగా ఫ్యామిలీ వీక్లు ఎక్కువగా ఏడ్చింది ఆయన, ఎక్కువగా ఎమోషన్ అయింది ఆయన, ఎక్కువ బాధపడింది ఆయన. వచ్చిన వాళ్ళతో మింగిల్ అవుతూ, ఎంటర్టైన్ చేస్తూ, జోక్స్ చేస్తూ, ఫన్ జనరేట్ చేస్తా ఇట్లా హడావిడి చేసింది కూడా ఆయన. అంటే ఏ రకంగా చూసినా ఎవరు ఫ్యామిలీ మెంబర్ వచ్చినా ఒక పక్క ఆనందం, ఒక పక్క ఆందోళన ఇట్లా సాగింది. సో ఓవరాల్గా అతనికి ఎలివేషన్ ఈ వారం రావాలని ఉద్దేశంతో బిగ్ బాస్ కూడా ఇలా ఫ్యామిలీ వీక్తో ముడిపెట్టి అందరికంటే ఎక్కువ ఆయనకి ఎక్కువ ఎమోషనల్ సెంటిమెంట్ కనుక దాంతోనే డ్రామా క్రియేట్ చేద్దాం, సెంటిమెంట్ టీఆర్పీ ఎక్కడికో తీసుకెళ్దాం లెక్క సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ రకంగా ఫైనల్ ఆయనకైతే వచ్చింది. ఇక సరే, టేస్టీ తేజ కూడా 100% సేవ్, నో డౌట్. ఇక మిగిలిన నలుగురిలో పైన ఎవరు ఉన్నారంటే యష్మి ఉంది. తన ఓన్ పర్సంటేజ్ ఈ సీజన్లో మీరు గమనిస్తే 8-9% ఇట్లా ఉంది. ఈ వారం స్టార్టింగ్లో కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేసా, ప్రీ ఒపీనియన్ పోల్ ఇంకా అఫీషియల్గా నామినేషన్లు అయిపోయిన తర్వాత ఓటింగ్ స్టార్ట్ అయింది కదా, దానికంటే ముందు కూడా గమనిస్తే ఆ ఫస్ట్ డే ఇంకా నామినేషన్ స్టార్ట్ కాక ముందు అఫీషియల్గా ఓటింగ్ స్టార్ట్ కాక ముందు కూడా చూసుకుంటే మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం, లీక్స్ ప్రకారం వీళ్ళందరూ వచ్చారు నామినేషన్లోకి అని చెప్పి అప్పటికే ఒపీనియన్స్ పోల్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ప్రీ ఒపీనియన్ పోల్ అని చెప్పి వెబ్సైట్, యూట్యూబ్స్ అన్నింటిలో. అప్పటికి గౌతమ్తో పోటీ ఇచ్చింది ఆ కొద్ది గంటల పాటు.
ఆ తర్వాత ఇంకా అలా తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ వీక్‌తో కూడా నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్ చూసిన తర్వాత ఇంకా అఫీషియల్ ఓటింగ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత నుంచి అక్కడ తగ్గడం మొదలుపెట్టింది. ఫ్యామిలీ వీక్‌తో పూర్తిగా డ్రాస్టిక్ చేంజ్ అయితే వచ్చింది. మిగతా వారాల్లో ఏమంటారు జనరల్‌గా ఇలాంటి సిట్యుయేషన్‌లో వచ్చినప్పుడు టాప్ 5కి దగ్గర పడుతున్నప్పుడు టైటిల్ రేస్‌ని దృష్టిలో పెట్టుకొని మిగతా ఈ వారాల్లో సేవ్ అవుతారు, నామినేట్ అవుతారు, సేవ్ అవుతారు. ఇది పెద్ద మ్యాటర్ కాదు. సేవ్ అయినా అవ్వకపోయినా అదే మ్యాటర్ కాదు. కానీ టైటిల్ రేస్‌లో ఉన్న తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు నిఖిల్, ప్రేరణ ఇలాంటి వాళ్ళకి వాళ్ళు టైటిల్ రేస్‌లో ఉండాలి అంటే ఈమె వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ పడకూడదు. ఇప్పుడు బయటకు వచ్చినా కాస్త కోస్త ఇప్పుడు కన్నడ ఎవరు అవునన్నా కాదన్నా కన్నడ బేస్ నుంచి ఓటింగ్ జరుగుతూ ఉంది. నిఖిల్, ప్రేరణకి ఈమెకు కూడా. సో ఆ ఓటింగ్ అయితే ఆపేశారు. ఖచ్చితంగా 100% ఆగిపోవడం వల్ల లేకపోతే గతంలో 38-40% వచ్చింది. ఇప్పుడు ఎందుకు అంత పడట్లా? ఇప్పుడు ఓవరాల్‌గా చూసుకున్నా సరే ఒక 13% దగ్గరికి వచ్చి ఆగింది. మిగతా వాళ్ళకి కాస్త కోస్త అటు ఇటు అయితే ఇప్పుడు అలా పడుతూ ఫైనల్‌గా 13 దగ్గర ఫిక్స్ అయ్యింది. అయితే సేవ్ అవ్వడం గ్యారంటీ. నో డౌట్ సేవ్ అయిపోద్ది. అందులో అనుమానం అక్కడ. సరే తర్వాత ఇక పృథ్వీరాజ్ ఒక 11%తో అట్లాగే ఉన్నాడు. కాస్త 1% పెరగడమే చాలా గగనం అయిపోయిన మాదిరిగా అట్లా వచ్చినాడు. అట్లాగే విష్ణుప్రియ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ 11-12 వీళ్ళిద్దరూ నువ్వా నేనా అన్నట్టున్నారు. కాకపోతే పొజిషన్స్ మళ్ళీ మారాయి. 5వ ప్లేస్‌లోకి విష్ణు వస్తే పృథ్వీ ఏమో 4థ్ ప్లేస్‌లోకి వచ్చి ఇట్లా ఉంది. సో ఇద్దరిలో కూడా కొంచెం పృథ్వీకైతే నిఖిల్ ఓటైతే షేరింగ్ అనేది జరిగింది. ఇక బాటంలో అవినాషే ఉన్నాడు. 10-11% అయితే ఆయనకు ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే అవినాష్, డబుల్ ఎలిమినేషన్ అయితే అవినాష్‌తో పాటు పృథ్వీ, విష్ణుప్రియలలో ఒకరు అవుట్ అవుతారు. మరి ఎవరు అవుతారన్నది కూడా క్లారిటీ ఇచ్చేస్తా. ఇప్పటికి లైక్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో కూడా షేర్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇది 11వ వారం. 11, 12, 13, 14 ఈ 4 వారాల్లో ప్రస్తుతానికి హౌస్‌లో 10 మంది ఉన్నారు. ఈ 4 వారాల్లో నలుగురు అవుట్ అయిపోతే టాప్ 5 ఉంచాలనుకుంటే ఈ వారం లేదా వచ్చే వారం ఖచ్చితంగా ఒక డబుల్ ఎలిమినేషన్ అయితే పెట్టాలి. ఎందుకంటే ఇంకా ముందు ఫినాలేకి దగ్గర పడేటప్పుడు టికెట్ టు ఫినాలే 13వ వీక్ తర్వాత స్టార్ట్ అయిపోద్ది. 13వ వీక్ వారం నామినేషన్లు అయిపోయిన వెంటనే టికెట్ టు ఫినాలే రేసులు అయితే అయిపోతే ఆ తర్వాత ఇంకా 14వ వారం ఏకంగా ఇద్దరిని పంపించేస్తే అసలు బాగోదు. అయ్యో ఎంతవరకు వచ్చామని లెక్క. అయితే ఈ వారం 11వ వారం లేదంటే 12వ వారం పంపించేస్తేనే బెటర్. ఇప్పుడు 13వ వారం టికెట్ ఫైనల్ తర్వాత స్టార్ట్ అయిపోయిన తర్వాత 14వ వారం ముందు అయ్యో టాప్ 5కి వచ్చామే, దగ్గరగా వచ్చామే, ఇంకొక వారం అయిపోద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా హౌస్ మేట్స్ కూడా గుండు కోత, ఆడియన్స్ కూడా అంత అయ్యో ఇన్ని రోజులు ఉంచారు ఇంకొక రోజు ఉంచేసి ఉంటే చాలు కదా. ఇప్పుడు టేస్ట్ ది ఎంత ఫీల్ అయింది ఎందుకు లాస్ట్ సీజన్లో కూడా ఆయన బయటకు వచ్చేసాడు. ఆ నెక్స్ట్ డే నుంచే సండే ఆయన బయటకు వచ్చా, మండే నుంచే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. అబ్బాయి ఒక్క రాత్రి అక్కడ గడిపితే చాలులే అనే పరిస్థితి వచ్చేసింది ఆయన. అట్లాగే ఎవరైనా సరే 14వ వారం అవుట్ అయిపోయిన వాళ్ళు ఎవరికైనా సరే చాలా బాధాకరంగా ఉంటది. 10వ వారం వరకు ఒక లెక్క, 10వ వారం తర్వాత ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత ఇక టాప్ 5 మీద ఆశలు పంచుకుంటూ ఉండే దశలో ఒకరిని ఎలిమినేట్ చేసేస్తేనే 14వ వారంలో బాధ అనిపిస్తుంది. 13, 14 వారాల్లో. ఇక ఇద్దరిని పంపించితే ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 13వ వారం కూడా ఈ టికెట్ ఫైనల్ రేసులో చాలా గట్టిగా ఆడతారు కనుక. సో లేదు 4 వారాల్లో నలుగురిని పంపించేసి సూపర్ 6 ఉంచేద్దాం, టాప్ 5 కాకుండా సూపర్ 6ఏ బెటర్ అనుకుంటే ఇక నో ప్రాబ్లం. కానీ డబుల్ పెట్టాలనుకుంటే ఈ 11వ వారం 12వ వారం పెట్టేస్తేనే బెటర్ అనేది నా సజెషన్. సరే ఇక డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఓటింగ్లో పక్కాగా 100% లీస్ట్లో ఉన్న బాటంలో ఉన్న అవినాష్, ఆయనతో పాటు పృథ్వీ, విష్ణుప్రియలు ఒకరైతే అవుటు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు గత వారం నబిల్కి ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వచ్చేటప్పుడు యష్మి, హరితేజలలో వాడతావా అని అంటే వాడను అన్నాడు. ఎందుకు వాడలేదంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆ ఎగ్ టాస్క్లో అట్లాగే మూటల టాస్క్లో పక్కగా 100% ఆయన్నే టార్గెట్ చేశారు. ఆ మోడల్ టాస్క్లో పక్కగా ప్యూర్లీ వాళ్ళ టార్గెట్ నబీల్ అయ్యాడు. అట్లాగే ఎగ్ టాస్క్లో కూడా ఆయన చుట్టే గేమ్ అంతా నడిచింది. పైగా ఆయన మోడల్ టాస్క్లో అవుట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత హరితేజ్ కూడా పోక్ చేయడం, అట్లాగే ఎగ్ టాస్క్ విషయంలో కూడా సపోర్ట్ చేయకపోవడం, పైగా అలాగే నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి నబీల్ ఎగ్ వేసేస్తున్నాను. మొత్తానికి ఓవరాల్గా ఆటల్లోనే కాదు మాటల్లో కూడా ఇతనే టార్గెట్ అనేది క్లియర్గా అర్థమైంది. దీంతో చచ్చినా చేయడం అనే మాదిరిగా మనకే అనిపించింది. ఇంకా ఆయన అందుకు కూడా చేయలే, తప్పే లేకపోయా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇప్పుడు నబీల్ని ఇప్పుడు ఖచ్చితంగా ఈ వారం అడిగితే ఎవరి కోసం చేస్తావు, వాడతావా, వాడాల్సిన అవసరం ఉందని కూడా చెబుతారు. అయితే 99.9% అవినాష్ కోసం వాడతాడు. ఎందుకంటే ఆ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ నబీల్కి రావడం వెనుక అవినాష్ కష్టం కూడా, కృషి కూడా, ప్రయత్నం కూడా ఉంది. 100% ఆయన సపోర్ట్ చేశాడు. మోటల్ టాస్క్లో సపోర్ట్ చేశాడు ప్యూర్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అట్లాగే పాము కోసం ఎగ్ వేసే టాస్క్లు కూడా చేశాడు. అలాగే లాస్ట్ 3లో తన ఫ్రెండ్ రోహిణి ఉంది కదా, సరే అప్పటికి 2 సందర్భాలు చేశాను కనుక ఇప్పుడైనా నేను అటు స్టాండ్ మార్చొచ్చు అనుకోకుండా పూర్తిగా నా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే అతనికి ఇవ్వాలి. మొక్కుబడికి ఇప్పుడు మోటల్ టాస్క్లో చూడండి విష్ణుప్రియ వచ్చి నేను వెయ్యాలి కాబట్టి వేస్తాను, ఉడత సాయం అని ఇంత ఒకటే మూట వేయడం. లేకపోతే ప్రేరణ చూడండి ఫ్లిప్ కొట్టింది, అంతవరకు ఏమో రోహిణికి సపోర్ట్ చేసింది అనేది లాస్ట్లో ఈ రౌండ్ వచ్చేసరికి ఆ గౌతమ్ కృష్ణ వేసిన పంచ్ డైలాగ్తో రాయల్ వర్సెస్ ఒరిజినల్స్ నబీల్ కావాలండి, వాళ్ళకి వచ్చేసరికి నబీల్ అక్కర్లేదని వెంటనే అడు మార్చేసింది. అట్లా చేయలే అవినాష్. అలా చేస్తే బిస్కెట్ అవుతారు ఎవరైనా. అట్లా కాకుండా ప్యూర్లీ
మోడల్ టాస్క్లో టాస్క్లో ఫైనల్గా ఇతనికి అనుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఇందాక నీకు చేశాను కాబట్టి 30% నీకు చేసా కాబట్టి 60% ఇట్లా లెక్కలు వేసుకోలే. మొత్తం 100% ఇవ్వాలనుకున్నాడు, చేశాడు. లాస్ట్ 3లో కూడా రోహిణి తన ఫ్రెండ్ ఉన్నా సరే నబీల్కే సపోర్ట్ చేశాడు. సో ఖచ్చితంగా నబీల్ వాడతాడు. లేదు ఏదైనా ట్రిక్ ప్లే చేయాలి అనుకుంటే, ఎందుకంటే నైట్ కూడా మాట్లాడరు కనుక ఎవరు ప్రేరణ అండ్ నబీల్ కూడా వాళ్ళ ముగ్గురు ఒకే దీంట్లో ఉంటారు, ఒకే వే ఆఫ్ థింకింగ్, ఒక ఏదైనా ఆన్సర్ చేయాలన్నా చెప్పాలన్నా ఒక మ్యాచ్ అవుతుందని మాదిరిగా మాట్లాడగా, ఒకవేళ ఏదైనా ట్రిక్ ప్లే చేయాలనుకుంటే ఆ ముగ్గురులో ఒకరు వెళ్ళాలనుకుంటే తప్ప ఖచ్చితంగా ఎక్కువ శాతం 99.99% అవినాష్ కోసం వాడతాడు. వాడితే ఈ వారమే కాదు, అవినాష్ కోసం నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడడం వల్ల ఈ వారమే కాదు వచ్చే వారం కూడా సేవ్ అయిపోతాడు. ఈ వారం సేవ్ చేస్తే ఒక వారం కాదు, ఏకంగా 2 వారాలు నబీల్ ఏమో లైఫ్ ఇచ్చినట్టు అయింది. ఇంకెవరి కోసం వాడినా సరే ఒక వారం ఇమ్యూనిటీ వస్తాయి ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ద్వారా. కానీ ఇతనికి వాడడం వల్ల ఆల్రెడీ మెగా చీఫ్ కోసం ఒక ఇమ్యూనిటీ ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నాడు, ఆయనకి ఆల్రెడీ ఉంది. సో దీనివల్ల ఇచ్చినట్టయితే డబల్ ధమాకా. ఒక కంటెస్టెంట్కి ఒక ఎవిక్షన్ షీల్డ్ వాడడం వల్ల ఏకంగా 2 వారాల లైఫ్ వస్తుందంటే అంతకంటే బంపర్ ఆఫర్, డబల్ ధమాకా. ఇంకా 2 పండుగలు ఒకేసారి వచ్చినట్టు అయింది. ఇంకా దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్టు అయింది కనుక ఖచ్చితంగా ఆయన కోసం వాడతాడు, ఆయనకు ఉపయోగపడుద్ది కనుక. సో నా అంచనా ప్రకారం ఎక్కువగా 99.9% అతని కోసం వాడతాడని అనుకుంటున్నా. సో ఈ యాంగిల్లో కూడా అరే వేరే వాళ్ళకి ఎదుపున ఒక వారం ఆల్రెడీ మెగా చీఫ్ అయిపోయాడు, వారం ఇమ్యూనిటీ వచ్చేసింది, ఇక టాప్ 5 దగ్గరగా ఉన్నాడు, అతనికే వాడితే బెటర్ ప్లీజ్ అని కూడా రిక్వెస్ట్లు కూడా చేస్తారు. మోటివేషన్ కూడా ఇప్పటికే మొదలైపోయి ఉంటుంది నబీల్కి. ఇతను మెగా చీఫ్ కాకముందే ప్రయత్నాలు చేశారు. రోహిణి వాళ్ళందరూ వచ్చి టాస్క్ తర్వాత కూడా వచ్చి నబీల్ నువ్వు వాడాల్సి వస్తే వాడి కోసం వాడరా ప్లీజ్ అని రోహిణి అడగడం, ఇవన్నీ చేయడంతో ఆయన కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాడు, ఓకే వాడతానని లెక్క. పైగా అతనికి వచ్చిన ఇన్పుట్స్ ఏంటి, నబీల్కి కూడా గౌతమ్ వాళ్ళ బ్రదర్ గౌతమ్కి అంత క్లియర్గా చెప్పాడు నీకు ఇమ్యూనిటీ వద్దు, నువ్వు నామినేషన్లోకి రావాలి అని గౌతమ్కి ఎట్లా చెప్పాడు, నబీల్ కూడా అట్లాగే చెప్పాడు నువ్వు నామినేషన్లోకి రావాలి, వస్తే బాగుంటుంది లెక్క. అలాగే మిగతా వాళ్ళు కూడా పాజిటివ్గానే చెప్పారు ఆయన. సో నాకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు, నామినేషన్లోకి వెళ్ళి అలా ఆడియన్స్తో ఉంటే బెటర్ లెక్క. ఇన్ని రకాలుగా ఇన్ని యాంగిల్స్లో వాళ్ళు ఎటు రిక్వెస్ట్ చేస్తున్నారు కనుక ఇంకా చేస్తారు. ఇప్పుడు మెగా చీఫ్ అయిన తర్వాత కూడా చేస్తారు. అలాగే నాగార్జున కూడా అడుగుతారు కనుక అవినాష్ నువ్వు కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు, బాటంలో ఉన్న ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుని చెప్పడం వల్ల ఆయనతో వాడించేలాగా ప్లాన్ చేస్తారు. అతను కూడా వాడతాడు, వాడితే ఇతనైతే సేవ్ అయిపోతాడు. అంటే డబుల్ ఎలిమినేషనే జరుగుతుంది కానీ అవినాష్ బయటికి వెళ్ళడు. మిగిలిన వాళ్ళలో పృథ్వీ, విష్ణుప్రియలు ఒకరు అవుట్. నాకు తెలిసి పృథ్వీకి కొద్దిగా ఓటింగ్ షేర్ అవుతుంది ఈమె కంటే కాస్త బెటర్గా. ఎందుకంటే నిఖిల్ తలకు ఓటు కొద్దిగా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. ఏ అన్అఫిషియల్ ఓటింగ్లో చూసినా విష్ణుప్రియ, పృథ్వీ నువ్వో నేనడుగా కాస్త ఒక 100 ఓట్లు అంటాం కదా, అట్లాగే అటు ఇటుగా ఉన్నారు. కాకపోతే పృథ్వీకి కొద్దిగా బెటర్గా ఉండి ఈ ఇద్దరికి ఈక్వల్ వచ్చినా సరే పెద్దగా తేడా లేదు కనుక కంటెంట్ పరంగా చూసుకుంటే ఇంత టఫ్ ఫైట్ వచ్చేటప్పుడు పృథ్వీని ఉంచొచ్చు, విష్ణుప్రియనే పంపేయచ్చు. ఎందుకంటే విష్ణుప్రియ నవ్వు అంతేనా, నవ్వు ఈ 2 తప్ప నో కంటెంట్. కాబట్టి గ్యారంటీగా విష్ణుప్రియ వెళ్ళే ఛాన్సే ఉంది. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఒకరిని సేవ్ చేసి ఇంకొకరిని పంపించేయాల్సి వస్తే విష్ణునే పంపేస్తారు, అవినాష్ను నబీల్ సేవ్ చేసేస్తాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే నబీల్ సపోర్ట్ చేయకపోతే అవినాష్, విష్ణుప్రియ ఇద్దరు వెళ్ళిపోతారు. ఈ ట్విస్ట్లనే చాలా ఇంట్రెస్ట్గా ఈరోజు అయితే ఉండబోతున్నాయి. సో ఖచ్చితంగా అందులోకి ఈరోజు చాలా కన్ఫ్యూజ్ కూడా వస్తుంది, అప్డేట్స్ అనేసి లీక్స్ అని రకరకాల గందరగోళం వస్తుంది. సో నేను ప్యూర్లీ 100% మళ్ళీ ఎప్పుడంటే ఆ షూటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక ప్యూర్లీ 100% ఎలా జరిగింది, ఎంత కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది, ఏం జరిగింది 100% ఫుల్ డీటెయిల్స్తో మనకు వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియో ఎంతవరకు చూడాలి కూడా లైక్ అయితే చేయండి. మరి ఎవరు వెళ్తారనుకుంటున్నారో కూడా, సింగిల్ అయితే ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో, డబుల్ అయితే ఎవరు వెళ్తారనుకుంటున్నారో కూడా మెసేజ్ అయితే పెట్టండి.